ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్రంలోని పెద్దలతో సమావేశమవుతున్నారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోదీతో అరగంటకు పైగా సమావేశమయ్యారు చంద్రబాబు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షాలతోనూ భేటీ కాబోతున్నారు చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్రంలోని పెద్దలతో సమావేశమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో అరగంటకు పైగా సమావేశమయ్యారు చంద్రబాబు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షాలతోనూ భేటీ కాబోతున్నారు చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్రంలోని పెద్దలతో సమావేశమవుతున్నారు చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. బిజీగా గడపబోతున్నారు. ఉదయం మోడీతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రులు కూడా కలిశారు. మరి సేపట్లో అమిత్ షా వంటి కీలక నేతలతో కూడా చంద్రబాబు భేటీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించినందుకు కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావడంతో అటు మోడీతో పాటు ఇటు ఎన్డీఏ కమిటీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కేంద్ర మంత్రులతో కూడా సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా దాదాపు ఖరారైంది. ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు ఉంటున్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, అదేవిధంగా పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు, మొత్తం ఎపిసోడ్స్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా స్వయంగా స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా గడిచిన ఐదేళ్ల పాటు జరిగినటువంటి రాష్ట్రానికి రాజధాని లేకుండా జరిగినటువంటి అన్యాయం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు కూడా కలుస్తున్నారు. ఈ రోజు రేపు కూడా కేంద్ర మంత్రులు కలుస్తారు. ఆ తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా రేపు చంద్రబాబు సమావేశం ఉంది. ఆ తర్వాత ఆయన రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లే విధంగా షెడ్యూల్ ఖరారైంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.